ఈ సెషన్లో మనం నాయిస్ ఫిల్టర్ ద్వారా ఒక ఇమేజ్లో ఉండే నాయిస్ని ఏ విధంగా రిడ్యూస్ చేయొచ్చో చూద్దాం. సో దానికి ఒక ఫైల్ ఓపెన్ చేయండి, నాయిస్ ఉండే ఫైల్ని. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్. సో ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేస్తున్నాను. Ctrl+1 100%కి ఎన్లార్జ్ చేశాను. ఇక్కడ మీరు ఫోటో తీసినప్పుడు వచ్చే నాయిస్ని అబ్జర్వ్ చేయొచ్చు. బ్లూ అండ్ రెడ్డిష్గా ఉండే ఏరియాస్ మీకు క్లియర్గా తెలుస్తున్నాయి. సో ఇవి ఫోటో క్యాప్చర్ అయినప్పుడు వచ్చిన నాయిస్ అన్నమాట. మరి దీనికి మీరు ఫిల్టర్లోకి వెళ్ళండి, నాయిస్ అండ్ రిడ్యూస్ నాయిస్. సో ఇక్కడ మీకు బేసిక్, అడ్వాన్స్డ్ అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ ద్వారానే మ్యాక్సిమం నాయిస్ని మీరు రిడ్యూస్ చేయొచ్చు. రిడ్యూస్ కలర్ నాయిస్. ఓకే, అట్లానే షార్ప్ అండ్ డీటెయిల్స్ కూడా మీరు ఇట్లా చేయండి. అట్లానే స్ట్రెంగ్త్, నెక్స్ట్ లిటిల్ బిట్ నాయిస్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి మీకు క్లియర్గా తెలుస్తాయి. అట్లానే అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఓవరాల్ అనేది మామూలుగా బేసిక్లో ఉన్నట్టే ఉంది. పర్ ఛానల్ కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 ఛానల్స్కి స్ట్రెంగ్త్ ఎంత ఉండాలి ఏంటి అనేది ఓకే అప్డేట్ అయింది చూడండి, ప్రివ్యూ. ఆ విధంగా ఈచ్ ఛానల్కి కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. ఓకే, ఫైనల్గా ఓకే అంటే టోటల్ పిక్చర్కి నాయిస్ అడ్జస్ట్మెంట్స్ అనేది జరిగి ఉంటుంది.